ఈటల రాజేంద్ర అంటోడు ఒకదాన్ని నమ్ముకుంటే ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఏదో నమ్ముకుంటే చివరి దాకా కొనసాగే వ్యక్తి. ఇలా టీఆర్ఎస్ పార్టీలో నేను 2002లో జాయిన్ అయ్యాను. మళ్ళీ వాళ్ళలో కొట్టేదాకా కూడా ఉన్నాను. కేసీఆరే స్వయంగా నా మీద నిందలు మోపి నన్ను బయటకు వెళ్ళగొట్టాడు. నేను వెళ్ళి రాలే. నేను చాలాసార్లు చెప్తున్నా. ఇవాళ నన్ను వెళ్ళగొట్టినాడు అక్కడ చేసుకొని ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఆ పార్టీని బలోపేతం చేయడంలో, ఆ పార్టీని రేపు గెలిపించడంలో నా వంతు శక్తి దారపోస్తా అని చెప్పి తిరుగుతున్న వ్యక్తులు. ఇవాళ కేసీఆర్ గారే ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు ఇలా అనేక ఛానళ్ళని, అనేక వెబ్ ఛానళ్ళని, పత్రికలని కూడా మేనేజ్ చేసి ఇట్లాంటి చిల్లర రాతలు రాయించి ప్రచారానికి ఆస్కారం కల్పించేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ వాళ్లకు నా దాని గురించి రేవంత్ రెడ్డి ఎట్లా కామెంట్ చేస్తున్నారు. ఇవాళ నాలాంటి వాడు సముచిత స్థానం పొంది, సముచిత గౌరవాన్ని పొంది భారతీయ జనతా పార్టీని 2023లో అధికారంలో తీసుకోవడానికి నా శక్తి వంచన లేకుండా నేను ప్రతినిత్యం తిరుగుతూ ఉన్నా. నాలాంటి పట్టుకొని ఇట్లాంటి చిల్లర మళ్ళీ ఆరోపణలు చేయడం తగదని చెప్పి మనం చేస్తాను. కేసీఆర్ ఇప్పుడు కూడా చెప్పాను నేను, కేసీఆర్ గారు మంచి పనులు చేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకోడు. పాజిటివ్ ఓటుతో గెలిచేటోడు కాదు కేసీఆర్. ఇతర పార్టీలలో చిచ్చు పెట్టించి, ఇతర పార్టీలలో ఓట్లు పెట్టుకొని, ఇతర పార్టీలలో గందరగోళం సృష్టించి 2018లో గెలిచిండు. మళ్ళీ గా ప్రయత్నమే చేయబోతుండు. ఆ కుట్రలని ఛేదించుకోవాల్సి అక్కడ ఉన్నది, జాగ్రత్తగా ఉండాల్సి అక్కడ ఉందని చెప్పినాము. ఇక అర్థంగా కేసీఆర్ చేసేటువంటి వికృతమైనటువంటి రాజకీయ సిస్టమ్ ఇది ఎప్పుడైనా చూసినా మనం. జనరల్గా రాజకీయ పార్టీలు ఎవరి సిద్ధాంతం వాళ్ళు, ఎవరి కార్యాచరణ వాళ్ళు, ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకొని పోతే ఓట్లు వచ్చేది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఓటుకు పైసలు ఇస్తాం, నువ్వు సర్పంచ్ 5 లక్షల రూపాయలు, ఎంపీటీసీకి 5 లక్షల రూపాయలు ఇస్తాం అంటే ఒక చిల్లర రాజకీయ వ్యవస్థకు తెరలేపింది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అక్కడ వేల సంఖ్యలో ఉన్న మాజీ సర్పంచులు, వేల సంఖ్యలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు ఇలా అందరు జైలు కావడానికి సిద్ధపడుతున్నారు. ప్రళయం లెక్క వస్తుందని చెప్పిన మాది మెట్లెక్కే పార్టీ కాదు, రాకెట్ వేగంతో దూసుకుపోతుంది, ప్రళయం వస్తుందని చెప్తున్నాను.